గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 836. ఈరోజు డైలీ మనీ షోలో F&O ట్రేడర్స్ రిలేటెడ్గా గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ రూల్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దాని గురించి ఈరోజు వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 141 పాయింట్స్ పెరిగి 77,478 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 51 పాయింట్స్ పెరిగి 23,567 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.81% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.77% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.75% పెరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి F&O సెగ్మెంట్ లోని ట్రేడింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకైతే ఒక షాక్ తగలబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు రిపోర్ట్ చేస్తున్నాయి. చాలా రోజుల నుంచి సెబీ ఈ F&O సెగ్మెంట్ లోని రీటైల్ ట్రేడర్స్ ఎక్కువగా నష్టపోతున్నారని, సో F&O సెగ్మెంట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ ని తగ్గించేందుకు గాను వేరియస్ రూల్స్ అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది కదా. ఈవెన్ రీసెంట్ గా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ F&O సెగ్మెంట్ లో ఉన్నటువంటి రిస్క్ గురించి కామెంట్స్ చేయడం జరిగింది. ఈ F&O సెగ్మెంట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ ని తగ్గించేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కూడా బడ్జెట్ సెషన్ లోని ఒక అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. ప్రెసెంట్ ఈ F&O సెగ్మెంట్ లోని మనం ట్యాక్స్ స్లాబ్స్ చూసినట్లయితే ఈ F&O సెగ్మెంట్ ద్వారా ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని బిజినెస్ ఇన్కమ్ గా పరిగణిస్తారు. ఈ బిజినెస్ ఇన్కమ్ గా పరిగణించడం వలన దీనిలో మనకి బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అవి ఉంటాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ అవి తీసిన తర్వాత రిమైనింగ్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ పైన మనం ఇండివిజువల్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి కదా, మనం ఏ ట్యాక్స్ స్లాబ్స్ లో ఉంటే ఆ ట్యాక్స్ ని పే చేస్తే సరిపోయేది. బట్ ఈసారి బడ్జెట్ లోని F&O సెగ్మెంట్ ద్వారా ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ ని బిజినెస్ ఇన్కమ్ నుంచి స్పెక్యులేటివ్ ఇన్కమ్ కి మూవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ అంతేకాకుండా ఈ F&O ద్వారా ఏదైతే ఇన్కమ్ వస్తుందో దానిపైన స్ట్రైట్ అవే 30% ట్యాక్స్ విధించేటువంటి అవకాశం ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా F&O సెగ్మెంట్ లోని ట్రేడింగ్ ని కంట్రోల్ చేసేందుకు గాను ఇటువంటి స్టెప్ తీసుకుంటుందా లేదా అన్నది మనం చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఇది మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. జూలై మంత్ లో ఎలాగా మన బడ్జెట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్ లోని F&O సెగ్మెంట్ లోని ట్యాక్స్ స్లాబ్స్ రిలేటెడ్ ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది. అండ్ వీటితో పాటుగా ఇండివిజువల్స్ పే చేసేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా కొంచెం వరకు కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇవన్నీ రిలేటెడ్ గా మనకి జూలై మంత్ బడ్జెట్ సెషన్ లోని ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ లోని వరల్డ్ వైడ్ మనం కంపేర్ చేసినట్లయితే మన దగ్గర వాల్యూమ్స్ ఇంతలా పెరిగిపోతున్నాయి కదా. సో ఇంతలా వాల్యూమ్స్ పెరిగిపోతున్నా ఆర్బీఐ అండ్ సెబీ ఇప్పటి వరకు ఏం పట్టించుకోవట్లేదని రీటైల్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ టైం బాంబ్ తోనే ఆడుకుంటున్నారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు కూడా ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. ఈవెన్ లెజెండరీ ఇన్వెస్టర్ అయినటువంటి వారెన్ బఫెట్ గారు కూడా ప్రీవియస్ గా డెరివేటివ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వాళ్ళ ఇన్వెస్టర్స్ కి రిలీజ్ చేసినటువంటి న్యూస్ లెటర్ లోని ఈ సెగ్మెంట్ ని టైం బాంబ్స్ కింద మెన్షన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఇప్పుడు రిఫర్ చేస్తూ ఈ ఆర్టికల్ లోనైతే మెన్షన్ చేశారు. ప్రెజెంట్ మనం చూసినట్లయితే ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ రిలేటెడ్ గా మీడియా ప్లాట్ఫామ్స్ లోని చాలా చర్చ అయితే నడుస్తున్నది. ఈవెన్ ఇప్పుడు ఈ టాక్సెస్ రిలేటెడ్ గా కూడా ఒక న్యూస్ వచ్చింది. ఫైనల్లీ సెబీ గవర్నమెంట్ ఈ సెగ్మెంట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ ని కంట్రోల్ చేసేందుకు గాను ఎటువంటి స్టెప్స్ తీసుకుంటాయన్నది మనం చూడాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ మీద చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేసింది కదా. మన కంట్రీలోని రెన్యూబుల్ ఎనర్జీని పెంచేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ వస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు విండ్ ఎనర్జీ కంపెనీస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ నుంచి ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం గవర్నమెంట్ VAF స్కీమ్ అంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క అవుట్లే టోటల్ 7,453 crores. దీనిలో భాగంగా 1 GW ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని ఇన్స్టాల్ చేసేందుకు గాను 6,853 crores అవుట్లే ని అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ 600 crores ని ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ యొక్క 2 ports అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా లాజిస్టిక్ రిక్వైర్మెంట్స్ ని మీట్ అయ్యేందుకు గాను గ్రాంట్ చేశారు. ఈ 1 GW ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని కమిషన్ చేసినట్లయితే వీటి ద్వారా యాన్యువల్లీ 3.72 బిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సూజ్లాన్ ఎనర్జీ అండ్ ఐనాక్స్ విండ్ లాంటి స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంతైతే ఉపయోగాలు ఉన్నాయో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా సెక్టర్స్ లోని ఆటోమేషన్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్ గా జరుగుతుంది కాబట్టి దాని వలన కొంతమంది జాబ్స్ కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ ఏఐ ద్వారా ఏ సెక్టర్స్ లోని ఏ లెవెల్లో జాబ్స్ కోల్పోవచ్చు అన్న దానిపైన సిటీ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే వరల్డ్ లోని బిగ్గెస్ట్ బ్యాంక్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ నుంచి స్లోగా ఏఐ పైన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాయని, దీని ద్వారా ప్రొడక్టివిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ ఈ ఏఐ యూసేజ్ వల్ల అన్నిటికన్నా ఎక్కువగా బ్యాంకింగ్ సెక్టర్ లోని 54% వరకు కూడా జాబ్స్ కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నదని, దీని తర్వాత
తర్వాత ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లోని 48% వరకు జాబ్స్ కోల్పోయేటువంటి అవకాశం ఉన్నదని, దెన్ ఎనర్జీ సెక్టర్, క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ట్రావెల్ సెక్టర్స్ లో కూడా నియర్లీ 40% వరకు కూడా జాబ్స్ కోల్పోయేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీటి తర్వాత ఏ సెక్టర్స్ లోని ఏ లెవెల్లో జాబ్స్ కోల్పోవచ్చు అని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు అన్నది మనం ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఇటువంటి ప్రెడిక్షన్స్ అయితే మల్టిపుల్ టైమ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఈ లెవెల్లోని ఏ ద్వారా జాబ్స్ కోల్పోతారా లేదా అన్నది మనకి ఫ్యూచరే చెప్తుంది. అందుకని మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం కనుక మన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోలేదనుకోండి, అటువంటి టైంలోని మన జాబ్ రిస్క్ లో పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ మీరు ఏదైనా ఇండస్ట్రీలో ఈ ఏ ద్వారా జాబ్స్ కోల్పోవడం ఆల్రెడీ చూస్తున్నారా? చూస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని సిఈ ఇన్ఫో సిస్టమ్స్ అదే మ్యాప్ మై ఇండియా స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది కదా. దీనికి రీజన్ ఈ మ్యాప్ మై ఇండియా రిలేటెడ్ గా గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ లోని వీళ్ళు మ్యాప్ మై ఇండియాకి బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని 2800 రూపీస్ గా ఫిక్స్ చేశారు. ఈ మ్యాప్ మై ఇండియా రిలేటెడ్ గా వీళ్ళు పాజిటివ్ గా ఉండడానికి చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఆటోమోటివ్ ఓఈఎం నావిగేషన్ సాఫ్ట్వేర్ లోని మ్యాప్ మై ఇండియా వాళ్ళకి 80% మార్కెట్ షేర్ ఉన్నదని, అండ్ అంతేకాకుండా ఈ సెగ్మెంట్ లోని కంపెనీ ప్రెసెంట్ ఎర్లీ లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నదని, దీని ద్వారా కంపెనీ బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. సో దీంతో మ్యాప్ మై ఇండియా వాళ్ళ రెవెన్యూస్ ఫైనాన్షియల్ ఇయర్ 24 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 27 మధ్యన 38% CAGR చొప్పున గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ అంతేకాకుండా వీళ్ళు 38% to 41% స్టడీ ఎబిటా మార్జిన్స్ ని కూడా మెయింటైన్ చేసే అవకాశం ఉన్నదని చెప్పి మెన్షన్ చేస్తూ మ్యాప్ మై ఇండియా స్టాక్ కి వీళ్ళు బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 2800 రూపీస్ గా ఫిక్స్ చేశారు. సో మ్యాప్ మై ఇండియా రిలేటెడ్ గా గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రిపోర్ట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ కంపెనీ అయినటువంటి BRFL టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని స్ట్రాటజిక్ టైప్ అనౌన్స్ చేశారు. ఈ టైప్ లో భాగంగా ఇనిషియల్లీ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఈ కంపెనీలోని 50 crores వర్త్ ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయనున్నారు. అండ్ దాని తర్వాత మల్టిపుల్ ట్రెంచెస్ లోని 300 crores వర్త్ ఆఫ్ OCDs ని వీళ్ళు సబ్స్క్రైబ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా 2025 జూన్ 30th నాటికల్లా వీళ్ళకి రెగ్యులేటరీ అప్రూవల్స్ అన్ని వచ్చినట్లయితే ఈ కంపెనీని అక్వైర్ చేయడం గానీ లేదా గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ లోని మర్జ్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఈ కంపెనీ ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ కంపెనీ అని. ఈ కంపెనీని అక్వైర్ చేయడం వల్ల గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి కావాల్సినటువంటి రా మెటీరియల్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయని, అండ్ అంతేకాకుండా ఈ కంపెనీ దగ్గర వరల్డ్ క్లాస్ మిషనరీ కూడా ఉన్నది. అండ్ వీళ్ళు లెనిన్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని వన్ ఆఫ్ ది స్పెషలిస్ట్ కంపెనీ అని చెప్పి గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం వల్ల గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి బెనిఫిట్ కానున్నది కాబట్టి ఇది గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్పెషాలిటీ ఫ్లోరైడ్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టాన్ఫాక్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు జపాన్ కి చెందినటువంటి ఒక స్పెషాలిటీ కెమికల్ కంపెనీతోని ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా నెక్స్ట్ 5 years పాటు వీళ్ళు ఈ కంపెనీకి రిఫ్రిజరెంట్ గ్యాస్ ని సప్లై చేయవలసి ఉన్నది. ఈ సప్లైస్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. వీళ్ళు ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఈ కాంట్రాక్ట్ ద్వారా నెక్స్ట్ 5 years లోను వీళ్ళకి $81 million వర్త్ రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. వీళ్ళు $81 million అంటున్నారంటే దీని ద్వారా వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 675 crores వర్త్ రెవెన్యూస్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని వీళ్ళు విన్ అయ్యారనే అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టాన్ఫాక్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆగ్రో కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బెస్ట్ ఆగ్రో లైఫ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ బెస్ట్ ఆగ్రో లైఫ్ వాళ్ళకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినటువంటి 3 ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ దగ్గర నుంచి వీళ్ళకి లైసెన్స్ అయితే రావడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ ఏవైతే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారో వీటిని పెస్ట్ కంట్రోల్ లో భాగంగా యూజ్ చేస్తారని, అండ్ ఈ ప్రొడక్ట్స్ ని వీళ్ళు నమాజన్ అనేటువంటి బ్రాండ్ నేమ్ అండర్ లోని లాంచ్ చేయబోతున్నారు. ఈ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కదా. సో ఈ కొత్త ప్రొడక్ట్ సేల్స్ కూడా బాగా జరిగినట్లయితే అది బెస్ట్ ఆగ్రో లైఫ్ వాళ్ళకి పాజిటివ్ కానున్నది. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ వాళ్ళు జపాన్ కి చెందినటువంటి మొబైల్ క్రేన్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ అయిన క్యాటో వర్క్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోని డిస్కషన్స్ లో ఉన్నారు. ఒకవేళ ఈ డిస్కషన్స్ గనక ఫైనలైజ్ అయినట్లయితే ఈ 2 కంపెనీస్ కలిపి మన ఇండియాలోని ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా ఇనిషియల్ గా వీళ్ళు మన ఇండియన్ మార్కెట్ కోసం మీడియం అండ్ లార్జ్ క్రేన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామని, అండ్ ఫ్యూచర్ లోని బోత్ కంపెనీస్ యొక్క టెక్నాలజీస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా వేరియస్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ద్వారా మన ఇండియన్ మార్కెట్ కే కాకుండా ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నో ఇంకా ఈ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. త్వరలోనే ఈ డిస్కషన్స్ ఫైనలైజ్ అయినట్లయితే వీళ్ళు జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ KEI ఇండస్ట్రీస్ వల్ల రకోలి అండ్ చించపాడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లోని లేబర్ స్ట్రైక్ చేయడం వల్ల ఇక్కడ ప్రొడక్షన్ అయితే పార్షియల్లీ ఎఫెక్ట్ అయిందని, బట్ అదర్ ప్లాంట్స్ లో మాత్రం ప్రొడక్షన్ కంటిన్యూ అవుతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఇష్యూని రిజాల్వ్ చేసేందుకు గాను కంపెనీ ఆల్రెడీ
లేబర్ కాంట్రాక్టర్స్ అండ్ వర్కర్స్ తోని డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా ఏమైనా డెవలప్మెంట్స్ వచ్చినట్లయితే వీళ్ళు అప్డేట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ లేబర్ కాంట్రాక్టర్స్ ఈ స్ట్రైక్ అది చేయడం వల్ల కొంతవరకు వీళ్ళ ప్రొడక్షన్ అయితే దెబ్బతిన్నది కదా, అది మనం కేఈ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా స్లైట్ గా నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జూపిటర్ వేగన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు డీప్ టెక్ ఇన్నోవేషన్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీస్ పైన వర్క్ చేసేటువంటి కంపెనీ అయిన లాగ్9 మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు డెవలప్ చేసినటువంటి లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ టెక్నాలజీ అయితే కీ మైల్ స్టోన్స్ ని అచీవ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు రైల్వే కోచెస్ కోసం డెవలప్ చేసినటువంటి 11.2 kWh LFP బ్యాటరీ ప్యాక్స్ యొక్క 6 months ట్రయల్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందని, అండ్ అంతేకాకుండా సిమెన్స్ దగ్గర నుంచి 36 ఆక్సిలరీ బ్యాటరీస్ ని సప్లై చేసేందుకు గాను వీళ్ళకి పర్చేస్ ఆర్డర్ కూడా వచ్చినట్లుగా షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ 72.8 kWh LFP బ్యాటరీ ప్యాక్ ని BHEL వాళ్ళు వందే భారత్ ట్రైన్ సెట్స్ లోని యూజ్ చేసేందుకు గాను టెక్నికల్లీ క్వాలిఫై కూడా చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇటువంటి సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ అచీవ్ చేయడం ద్వారా ఇండియన్ రైల్వేస్ యొక్క ఎలక్ట్రిఫికేషన్ అండ్ మోడర్నైజేషన్ కి వీళ్ళైతే కంప్లీట్ గా సపోర్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ టెక్నాలజీ ఈ కీ మైల్ స్టోన్స్ ని అచీవ్ చేసిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జూపిటర్ వేగన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ వాళ్ళకి చెందిన అసోసియేట్ కంపెనీ ఫ్యాక్టరీస్ లోని చైల్డ్ లేబర్ ని వీళ్ళు వినియోగించినట్లుగా బయటపడింది కదా. ఈ చైల్డ్ లేబర్ ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు అండ్ దాని వలన చిన్నపిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో ఇప్పుడు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సామ్ డిస్టిలరీస్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా ఈ సామ్ డిస్టిలరీస్ వాళ్ళ లైసెన్స్ ని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ పబ్లిష్ చేయడం జరిగింది. సో మధ్యప్రదేశ్ లోని వీళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అయిందంటే దాని వలన వీళ్ళ బిజినెస్ పైన ఇంపాక్ట్ పడుతుంది కదా. సో ఇది సామ్ డిస్టిలరీస్ వాళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ ఆపరేట్ చేసేటువంటి సఫైర్ ఫుడ్స్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సఫైర్ ఫుడ్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. అండ్ ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే వీళ్ళు స్ప్లిట్ చేయబోతున్నారో అదే రేషియోలోని ఈ స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సఫైర్ ఫుడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సన్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సన్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ దాత్రా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ప్రీవియస్ గానే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకి ఏప్రిల్ మంత్ లో ఈ ఫెసిలిటీకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి OAI అంటే అఫీషియల్ యాక్షన్ ఇండికేటర్ ని ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వీళ్ళకి వార్నింగ్ లెటర్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ లోని ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, వాటిని వైలేట్ చేయడం జరిగింది. దాంతోనే వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఈ వార్నింగ్ లెటర్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ వచ్చిందంటే అది సన్ ఫార్మా రిలేటెడ్ గా నెగిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో సన్ ఫార్మా స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా వాళ్ళకి ప్రీవియస్ గానే పూర్వాంచల్ విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్ అండ్ దక్షిణాంచల్ విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 75.69 lakhs స్మార్ట్ మీటర్స్ ఇన్స్టలేషన్ రిలేటెడ్ ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. సో ఈ ప్రాజెక్ట్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసేందుకు గాను వీళ్ళు ఆల్రెడీ 3 SPVs ని కూడా ఫార్మ్ చేయడం జరిగింది. ఈ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని వీళ్ళకి టెక్నాలజీ సర్వీసెస్ కావాలి కదా, లైక్ IoT సర్వీసెస్, ఇటువంటి టెక్నాలజీ సర్వీసెస్ అన్ని కావాలి కదా. ఈ టెక్నాలజీ రిలేటెడ్ సర్వీసెస్ కోసం ఇప్పుడు వీళ్ళు బాష్ వాళ్ళతోని అసోసియేట్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ఏదైతే చేసుకునే 2 కంపెనీస్ దానిలో భాగంగా బాష్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు 3 SPVs ని ఫార్మ్ చేశారు కదా ఈ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేందుకు గాను. ఆ SPVs లోని ఈచ్ SPV లోని 10% ఈక్విటీ క్యాపిటల్ ఈ బాష్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయనున్నారు. సో ఈ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేసేందుకు గాను వీళ్ళు బాష్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హోమ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి PNB హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ PNB హౌసింగ్ ఫైనాన్స్ లోని ఈ రోజు ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని నియర్లీ 1.36 crore షేర్స్ అంటే 5.2% ఈక్విటీ ఈచ్ షేర్ 801 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఇంత లార్జ్ సైజ్ లోని ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో PNB హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. ఈ బ్లాక్ ట్రేడ్ లోని బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. అండ్ ఈ రోజు సెషన్ లో
మరికొన్ని ఇంపార్టెంట్ బ్లాక్ డీల్స్ కూడా జరిగాయి. దీనిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లోని జరిగినటువంటి బ్లాక్ ట్రేడ్స్ లోని 2% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయింది. మైట్ బి బయర్స్ దగ్గర నుంచి బ్లాక్ ట్రేడ్ లోని మంచి ఇంట్రెస్ట్ కనపడి ఉంటుంది. దాంతో ఈ రోజు సెషన్ లో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ దీంతో పాటుగా మోస్ట్ ఆఫ్ ది ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దీనికి రీజన్ మనం ఆల్రెడీ నిన్న మన డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా. జీఎస్టీ కౌన్సిల్ ఈ జూన్ 22 జరగబోయేటువంటి మీటింగ్ లోని ఫెర్టిలైజర్ కంపెనీస్ కి జీఎస్టీ ఎగ్జంప్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి న్యూస్ నడుస్తుంది. దాంతోనే నిన్న సెషన్ లోని ఈ స్టాక్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి అండ్ ఈ రోజు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ వీటితో పాటు ఈ రోజు కూడా పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లో ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 4.8% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ చంబాల్ ఫెర్టిలైజర్స్ లో కూడా ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. దీనిలో 2.1% ఈక్విటీ ఈచ్ షేర్ 534 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. అండ్ అలాగే రేట్ గెయిన్ స్టాక్ లో కూడా ఒక లార్జ్ షేర్ జరిగింది. ఈ లార్జ్ షేర్ లోని 21.6 lakh షేర్స్ అంటే 161 crores వర్త్ షేర్స్ ఈచ్ షేర్ 745 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్స్ అన్నిటిలోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.